హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్ల నూతన పీఆర్సీ షిప్మెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇటీవల తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పలు కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా పెండింగ్ సమస్యలు, డిఏ బకాయిలు, పీఆర్సీ అమలు, ఉద్యోగుల సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు పీఆర్సీ విషయంలో కూడా ముందడుగు వేయనున్నట్లు సంకేతాలు ఇస్తుంది. త్వరలోనే కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసే దిశగా కీలక ప్రకటన ఉండొచ్చని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ప్రభుత్వం ప్రకటించబోయే షిప్మెంట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఇచ్చిన షిప్మెంట్ కంటే ఈసారి మరింత మెరుగైన షిప్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాలు, పిల్లల చదువులు, ఖర్చులు, వైద్య వ్యయాలు, ఇంటి అద్దెలు భారీగా పెరిగిన నేపథ్యంలో మంచి షిప్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ పెన్షనర్లు కూడా కొత్త పీఆర్సీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం 40% షిప్మెంట్ ప్రకటిస్తే లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు ఉద్యోగుల ఖాతాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఉదాహరణకు లెవెల్ 1 ఉద్యోగికి ప్రస్తుతం ప్రాథమిక వేతనం 20,000 రూపాయలు ఉంటే 40% షిప్మెంట్ ద్వారా దాదాపు 8,000 రూపాయల వరకు పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. లెవెల్ 2 ఉద్యోగులకు సుమారు 9,000 నుంచి 10,000 రూపాయల వరకు, లెవెల్ 3 ఉద్యోగులకు 11,000 వరకు, లెవెల్ 4 ఉద్యోగులకు 12,000 వరకు, లెవెల్ 5 ఉద్యోగులకు 14,000 వరకు పెరుగుదల ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే లెవెల్ 6 నుంచి లెవెల్ 10 వరకు ఉన్న ఉద్యోగులకు వారి ప్రాథమిక వేతనాన్ని బట్టి 15,000 నుంచి 30,000 రూపాయల వరకు అదనపు లాభం చేకూరే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇక పెన్షనర్లకు కూడా ఇదే విధంగా పెన్షన్లో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే 40% షిప్మెంట్ అమలు చేస్తే ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం కూడా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సుమారు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వంపై పడవచ్చని అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం 45% షిప్మెంట్ ప్రకటిస్తే ఉద్యోగులకు మరింత భారీ స్థాయిలో లాభం చేకూర్చే అవకాశం కూడా ఉంటుంది. లెవెల్ 1 ఉద్యోగికి దాదాపు 9,000 రూపాయల వరకు పెరుగుదల రావచ్చు. లెవెల్ 2 నుంచి లెవెల్ 5 ఉద్యోగులకి 10,000 నుంచి 16,000 అదనపు ప్రయోజనం ఉంటుంది. ఇక లెవెల్ 6 నుంచి లెవెల్ 10 ఉద్యోగులకు 18,000 నుంచి 35,000 రూపాయల వరకు జీతం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెన్షనర్లకు కూడా వారి ప్రాథమిక పెన్షన్ ఆధారంగా మంచి స్థాయిలో పెరుగుదల లభించవచ్చని చెబుతున్నారు. అయితే 45% షిప్మెంట్ అమలు చేస్తే ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం అదనంగా మరికొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ మంచి షిప్మెంట్ ఇస్తే ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని చెబుతున్నారు. కొత్త పీఆర్సీ, మెరుగైన షిప్మెంట్ అమలు వల్ల ఉద్యోగులు, పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ధరలను ఎదుర్కొనేందుకు కొంత ఆర్థిక భరోసా లభిస్తుంది. కుటుంబ అవసరాలు తీర్చుకోవడంలో సాయం అందుతుంది. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు వంటి భారాలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పెన్షనర్లు వృద్ధాప్యంలో ఆర్థికంగా కొంత స్థిరత్వం పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఉద్యోగుల్లో పని పట్ల మరింత ఉత్సాహం పెరిగి ప్రభుత్వ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుందని భావిస్తున్నారు.